నమస్తే. ప్రస్తుతం మనం నారాయణపేట జిల్లా స్థానికంగా దామర్గిద్ద మండల్ కాన్కుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుతో నారణుల నారాయణ గారు అయితే బరిలో ఉండబోతా ఉన్నారు. సో ముఖ్యంగా ఆయన గురించి మనం తెలుసుకునేది ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా విఆర్ఎస్ తీసుకొని మరి గ్రామంకు, అంటే ఆయన ఎక్కడైతే పుట్టారో ఆ గ్రామానికి మళ్ళీ రిటర్న్ వచ్చేసి సర్వీస్ అంతా బయట వేసి కూడా మళ్ళీ పుట్టిన గ్రామానికి ఏదో చేయాలని ఒక తపనతో పాలిటిక్స్లోకి వస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. సో మరి రేపు వారు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? సో వారు ఇక్కడనే పుట్టారు, ఇక్కడ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది కాబట్టి సో ఏమేమి సమస్యలు వారు గమనించారు, రేపు గెలిచిన తర్వాత ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, సో ఇట్లా పలు అంశాలపై వారితో మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం సార్. ఎట్లా ఉన్నారు? బాగున్నారన్నా? బాగున్నా సార్. సో ముఖ్యంగా మీరు విఆర్ఎస్ తీసుకొని మరి సర్పంచ్కి పోటీ చేస్తూ ఉన్నారు అన్న విషయము. సో ముఖ్యంగా నారాయణపేట జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఒక అందరి లోపల ఏంది ఇట్లా అయితే ఉన్నదని చెప్పేసి, మీరు ఎక్కడెక్కడ సర్వీస్ చేసారు, ఎట్లా అన్న అసలు? ఫస్ట్ 2002లో సార్. అంతకుముందు విఏఓ ఉంటే చంద్రబాబు సీఎం 1 జనవరి 2002లో పంచాయత్ సెక్రటరీగా స్కేల్ ఇచ్చి మొన్న డివిజన్ చేంజ్ చేశారు సార్. మాకు షాద్నగర్ దగ్గర ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ బాలనగర్ జడ్చర్ల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ అక్కడ పంచాయత్ సెక్రటరీగా పోస్టింగ్ 2004లో మేము రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా దళితాబాద్ ట్రాన్స్ఫర్, డిస్టిక్ మండల్ సొంత మండల్ కాకుండా పక్క మండలాలకి ఇస్తే దళితాబాద్ చేసుకున్నాం సార్. అక్కడ కూడా చాలా రోజులు చేసి తర్వాత 2007లో రాజశేఖర రెడ్డి పీరియడ్లో విఆర్ఓ పంచాయత్ సెక్రటరీలు ఎవరో ఆప్షన్ అడిగినారు, విఆర్ఓగా చేసిన సార్. అక్కడ నుండి కొన్ని రోజుల తర్వాత ఇక మేము బషీరాబాద్ తాండూరు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో బషీరాబాద్ మండలంలో కూడా విఆర్ఓ చేసిన. అక్కడ నుండి కొన్ని రోజులు మళ్ళా దళితాబాద్ చేసి కొడంగల్ విఆర్ఓ చేసిన తర్వాత 2022లో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో విఆర్ఓల అవినీతి అని చెప్పి మమ్మల్ని అంతా వేరే డిపార్ట్మెంట్కు చేంజ్ చేసేసారు. అప్పుడు డిపో సిస్టమ్ కలెక్టరేట్లు అయితే నాకు గవర్నమెంట్ ఐటీఐ తాండూరు వచ్చింది. ఇక అప్పటి నుండి మొన్నటి వరకు నవంబర్ 27 నాడు నా ఆర్డర్ వచ్చింది సార్. విఆర్ఎస్ నవంబర్ 27. ఇక నేను అందుకే ఇక కాన్కుర్తి గ్రామ పంచాయతీలో మాకు రిజర్వాయర్ నుండి దాదాపు 800 ఎకరాలు మా శివార్లోనే ల్యాండ్ పోతుంది సార్. దాంట్లో నాది కూడా 10 ఎకరాలు నష్టం అవుతుంది. కాదండి, ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఉమ్మడి మహబూబ్నగర్ వ్యాప్తంగా వర్క్ చేశారు. సో అవును సార్. సో ఉమ్మడి మహబూబ్నగర్ వర్క్ చేశారు కాబట్టి అక్కడ ఉన్న సమస్యలు ప్రతి ఏరియాలో మీరు చూసారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు, పంచాయతీ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏంటి అంటున్నారు. సో ఆల్మోస్ట్ గా మీరు ప్రతి సెక్టర్ లో వర్క్ చేసే ప్రయత్నాలు అయితే చేశారు. సో మరి అక్కడంతా వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రామానికి మళ్ళీ రిటర్న్ గా ఎందుకు రావాలనుకుంటున్నారన్న? అయితే ఇక్కడ మా దగ్గర ఇది రీసెంట్ సార్, ఈ రిజర్వాయర్ అయింది మా ఊర్లో, ఈ కాన్కుర్తి దీంట్లో. ఆ రిజర్వాయర్లా ల్యాండ్స్ మా దాదాపు 800 ఎకరాలు పోయింది సార్. మా ఒక్క ఊరిలోనే లిఫ్ట్ ఇరిగేషన్ మా మేజర్గా ఈ ప్రాంతంలో మా విలేజే. అయితే దాంట్లో 14 లక్షలకు ఎకరం కంపెన్సేషన్ దానికి ఒప్పుకొని ఊట్కూరు నర్వా మా దామరిగిద్ద తాండ వరకు పైప్ లైన్వి కొన్ని ఏమో ల్యాండ్స్ పోయిన వాళ్ళు అంతా ఒప్పుకొని చెక్కులు తీసుకున్నారు. ఈ ఈడ వచ్చే వరకు మా గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నాలు అవి చేసి మీకు కాంపెన్సేషన్ పెరగాలి అని చెప్తే ఆ శివకుమార్ రెడ్డి సార్, మన అదే ఎమ్మెల్యే మేనమామ, ఆయన ఒప్పుకొని 20 లక్షలకు ఒప్పుకున్నాడు. కొంతమంది 14 లక్షలు ఉన్నప్పుడు మా గ్రామాల్లో కొందరు రైతులు 20 లక్షలు అయితే కూడా ఒప్పుకుందామని నా దగ్గర చేస్తే ఇక నేను కూడా పోయి వీళ్ళంతా ఇంకా భూమి కొందరైతే గుంట భూమి మిగలకుండా కూడా రైతులు పోతున్నారు సార్. చాలా మందికి నష్టమైంది. అది 20 లక్షలు పెంచినప్పుడు ఏమైంది, నేను 20 లక్షలు అని సంతకం పెట్టిన ఫస్ట్. ఆ పెడితే ఈయన పెట్టకుంటే మా ఊరు భూములు ఇవ్వాలని మిగతా వాళ్ళంతా చెడ్డ ప్రచారం చేసింది నా పైన.
ఇప్పుడు ఆ రైతులకు ఏదన్నా నేను గవర్నమెంట్ సపోర్టుతోన అన్యాయం కాకుండా ఆ రిజర్వాయర్లో కొంతమంది భూములు పోయిన వాళ్ళకి మాత్రం పూర్తి పోయిన వాళ్ళకి కానీ కొంచెం పోయిన వాళ్ళకి కానీ ఏమన్నా ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్కరి బెనిఫిట్ దాంట్లో ఏమన్నా పోస్టులు కాంట్రాక్ట్ బేస్ కానీ ఏదైనా ఉంటే చేర్చుదామని నేను సంతకం పెట్టిన దానికి మా గ్రామస్తులంతా అది ఒక చెడ్డగా నా పైన రోమర్ చేసిరి తలోళ్ళు అంతా. ఇక మేము అదే దానికి ఇక అది తీసుకుందాము మంచిగా మా ఊరు డెవలప్ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. స్కూల్ కానీ అర్జనవాడల పూర్తిగా అది డ్రైన్స్ లేవు, సీసీ రోడ్లు లేవు, ఇంకా అన్ని ప్రాంతాలు నీళ్ళ ఇబ్బంది ఉండదు. కుర్వగిరి సిరగడ్డ కానీ అవి డెవలప్మెంట్ కొరకు చేతాము మేము ఇప్పుడు ప్రభుత్వం తరఫున. సో ఇప్పుడు మెయిన్ గా మీ మోటో ఏంటంటే సో డ్యామ్ వల్ల ఎవరైతే నష్టపోయిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, కంపెన్సేషన్ కావచ్చు, సో వాళ్ళకి వేరే దగ్గర మళ్ళీ ల్యాండ్ ఇప్పించుడు కావచ్చు, ఏదే విధంగా ప్రభుత్వ పరంగా ఏముంటే అది అన్ని బెనిఫిట్స్ ఇప్పించాలనే ఉద్దేశంతోనే నేను విఆర్ఎస్ తీసుకొని ఇప్పుడు పోటీ చేస్తున్నా సార్. ఓకే. సో ఇప్పుడు చాలా మంది కావచ్చు పార్టీ మీరు పోటీ ఎంబడే మళ్ళీ పార్టీ నుంచి మద్దతు కూడా వస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ మద్దతు. అవునవును. సో అది ఎట్లా సాధ్యమైందనా? నేను జర ఇక ఫస్ట్ జాబ్ రాకముందు కూడా ఆ పార్టీకి అభిమానిగా ఉన్నా సార్ నేను. ఓకే. ఇక పబ్లిక్లో కూడా నాతో సంబంధాలు అందరితో కలిసిమెలిసి ఉంటా కాబట్టి అందరు సహకరిస్తున్నారు. సో కాన్కుర్తి నారాయణ అయితేనే సో బెస్ట్ పర్సన్ అని పార్టీ కూడా మిమ్మల్ని నమ్మింది సార్. సో నమ్మింది, పార్టీ తోడైంది, ఇప్పుడు ప్రజలు తోడయ్యారు. సో వీటన్నిటిని తీసుకొని ముందరికైతే వెళ్తాం. మేము ఇక నా ప్రయత్నం అయితే మంచిగా అందరి ద్వారా ప్రయత్నం చేసి సో రేపు గెలిచిన తర్వాత మెయిన్ గా డ్యామ్ ఇంకా ఎటువంటి సమస్యలు కనిపిస్తా ఉన్నాయి విలేజ్ లో? కొన్ని ఏరియాలో డ్రింకింగ్ సమస్య సార్, తాగునీటి సమస్య బాగా తాగునీటిది ఉంది. ఇక పబ్లిక్ కొన్ని ఇప్పుడు ఒకటి గ్రంథాల కొన్ని కోరికలు ఉన్నాయి సార్, అంతా పబ్లిక్ ఇప్పుడు చెప్తున్నారు మాకు. ఇక ఊరు డెవలప్మెంట్ ఫస్ట్ భూ నిర్వసితులకు భూమి పోయిన వాళ్ళకి మాత్రం పెద్ద సాయం అది ప్రభుత్వం ద్వారా చేపిస్తారు పక్క. నాకు అది నా మనసులో ఉన్నది పెద్దది అదే ఊరు డెవలప్. అదే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల ముందర చెప్పే నాయకులు చాలా మంది ఉంటారు. అవునవును. సో రేపు గెలిచిన తర్వాత ఇక ఉండలే అని మూలకు పడేసేటోళ్ళు ఉంటారు. సో మీరు చెప్పే ప్రతి ఏదైతే డ్యాములు న్యాయం జరగడానికి శాయశక్తుల మీ ప్రయత్నం అయితే చేస్తా సార్. సో దానికి సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుని మళ్ళీ ఇక అంతే కదా సార్. ఇచ్చినామంటే రెస్పాన్స్ తీసుకొని మోసం చేయడానికి అయితే కాదు. ఎందుకంటే ఇక మేము ముదిరాజు సామాజికము వర్గము నుండి శివకుమార్ రెడ్డి సార్ ఇప్పుడు ఈడ మాది 43% అట్లా మేము మా క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, వేరే క్యాస్ట్ వాళ్ళు అందరి సహకారంతోనే నేను ఇప్పుడు ముందుకు వచ్చిన సార్ చేసి. ఇప్పుడు కొన్ని సబ్సిడీ ఇప్పుడు రిజర్వాయర్ అయితే మాకు ఇంతవరకు ఉండే కానీ మాకు పెద్ద చేరు కానీ భూములు పోయి నష్టం చాలా ఉంది సార్. రైతులకు కొందరికి అయితే జీవనోపాధి లేదు. అట్లా అటువంటి వాళ్ళకి సాయం సార్ మొట్టమొదటి ఇదే అది. సో ఇప్పుడు ప్రభుత్వం 20 లక్షల వరకు ఒప్పుకుంటా ఉన్నదా? ఒప్పుకున్నది సార్, ఒప్పుకున్నారు. సంతకాలు కూడా అందరు మొత్తం రైతులు కూడా ఒప్పుకొని సంతకాలు కూడా పెట్టింది సార్. ఆ ఫస్ట్ నేను పెట్టిన కొరకు నా మీద ఒకటి ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ భూమి అక్వైర్ చేయాలన్నప్పుడు ఇప్పుడు పోలేపల్లి ఉంది కొడంగల్ కాన్స్టిట్యున్సీ, ఆడ కూడా అయితే 20 లక్షలు ఇచ్చి తీసుకున్నది. అవును. ఇప్పుడు మనకి ఉదండాపూర్ ప్రాజెక్ట్ ఉంది మీరన్నా, సో అక్కడ కూడా అక్కడ 12 లక్షలు మాత్రమే ఇచ్చింది. ఇంకా ఇక్కడ 20 లక్షలు ఇస్తాను ఒప్పుకున్న కొరకు నేను పెట్టిన సార్. ఎందుకంటే మా రైతులకు లాభం కావాలని నేను ఆ ఉద్దేశంతో. కానీ ఇక కొందరు కావాలని చేసిన ఆరోపణలు ఆ చెడ్డ పేరు తీసుకొని ఈయన వచ్చి మాకు సాయం చేసి అనే పేరు వస్తే సార్ నాకేం దీంట్లో వచ్చి సంపాదించుకోవాలని లేదు. ఏదో నాకు ఒక కొడుకు ఎంతనో మనపూర్తి మనం ఏదో తింటాం. ఇంత ఈ జాబ్ కూడా పెన్షన్ జాబ్ అన్నది ఎట్లనో నాకు ఏదో రాజకీయాల అయితే ఆ చెడ్డ ఉద్దేశం లేదు. ఇక మేము కూడా ఇది లాస్ట్ ఇది ఒక్కటి మెయిన్ అది చేసి సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చింది సార్. సో డిసెంబర్ 14వ తారీఖు రోజు ఓటింగ్ ఉండబోతుంది అన్నమాట. సో దానికి సంబంధించి గ్రామస్తులకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? ఇక ముందైతే ఇవి కొన్ని నీళ్ళ సమస్యలు కానీ డ్రైన్స్ తాగునీటిది అయితే ఇక ఇందిరామెంట్లు మెయిన్. కొందరికి పెన్షన్స్ ఉన్నాయి, విడోస్
వాళ్ళు ఇంతవరకు కొత్త రాలే. ఏదున్నా ప్రతి దాంట్లో మనం సాయం చేయాలి అనే ఉద్దేశంతోనే నేను వచ్చిన సార్. ప్రతి ఊరైతే డెవలప్ కావాలి, భూమి పోయిన రైతులకు పెద్ద సాయం అది ప్రభుత్వం ద్వారా చేసుకొని. ఇక మినిస్టర్ కూడా మక్తలైన ఉన్నారు కదా, వాకిటి శ్రీహరి, మా పర్ణికారెడ్డి ఎమ్మెల్యే మేడం గారు, వాళ్ళ మేనమామ శివకుమార్ రెడ్డి ద్వారా వాళ్ళ సపోర్ట్తోనే ఇక గ్రామ అభివృద్ధితో అందరినీ కలుపుకపోయి, నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా పార్టీలకు అతీతంగా డెవలప్ చేసి ఇక అది ఒక మంచి పేరు తెచ్చుకోవాలి మా అన్నట్టు నా ఉద్దేశం సార్. చేస్తా కూడా. సో ఇది ఏదైతే నారాయణ గారి మాటల్లో స్థానికంగా గ్రామంలో, సో వారు ఇక్కడనే పుట్టారు కాబట్టి ఇక్కడి పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన అయితే ఉన్నది కాబట్టి, సో ప్రతి దాని గురించి అంటే వారి గ్రామంలో ఇక్కడ మేజర్ సమస్యల పైన అయితే ముఖ్యంగా డ్యామ్కి సంబంధించి కూడా, సో అది గవర్నమెంట్ ప్రకారం సో వాళ్ళు ఎక్వైర్ చేయాలనుకున్నప్పుడు 100% అది చేస్తారు. అకార్డింగ్ టు ఇంకా కోర్టులకు వెళ్ళినప్పుడు ఇంకా తక్కువ కంపెన్సేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సో ఒక చదువుకున్న వ్యక్తిగా ఆయనకు సమాజం పైన పూర్తి అవగాహన ఉంది కాబట్టి సో దానికి ముందరకు తీసుకెళ్ళి ఆయన్ని ఒక ఫస్ట్ సైన్ కావచ్చు చేసే ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఎటువంటి తప్పు అయితే లేదు. ఇందుకు ఉదాహరణలు ఇక్కడ పోలేపల్లి కావచ్చు, ఉదండపూర్ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ మన ఉమ్మడి మాగున్నారు సంబంధించినవి. సో కాబట్టి రైతులందరూ వీటన్నిటిపైన వారు గెలిచిన తర్వాత కూడా ముఖ్యంగా ఈ డామ్ ఎవరైతే రైతులు వారి యొక్క భూమి ఎంతైనా సో 1 గుంట నుంచి ఎంతవరకు కోల్పోయినా కూడా వారి గవర్నమెంట్ నుంచి ఎటువంటి లబ్ధి చేకూర్చాలో దానికోసం నేను శాయశక్తిలో ప్రయత్నం చేస్తా. స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు కావచ్చు, సో మక్తలకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుతం ఎంపీ వాకిటి శ్రీహరి ఒక సహకారంతో ప్రతి సమస్య కోసం నేను ముందరికి వెళ్తా అని చెప్పేసి, ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు కూడా లేని వారికి సో ఊర్లో విడతల వారికి వెళ్ళిచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి, సో ఇక్కడ అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం దీన్ని ఒక చిన్న పాయింట్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆయన సర్వీస్ ఉన్నాక కూడా అక్కడ సర్వీస్ వదిలిపెట్టి ఇప్పుడు పాలిటిక్స్లోకి వస్తూ ఉన్నాడంటే నాకు రాజకీయంగా సంపాదించుకోవాలి, రాజకీయంగా ఏదో చేయాలి, ఊరి మీద బతకాలన్న ఉద్దేశం కాదు, కేవలం సేవ చేసుకోవడానికి నా గ్రామంలో ఉన్న ఈ సమస్యల కోసం పరిష్కారం కోసం మాత్రమే ముందరకు వస్తూ ఉన్నా అనే మెయిన్ మోటో అనేది మనకు అనిపిస్తూ ఉంది. కాబట్టి గ్రామస్తులందరూ డిసెంబర్ 14 తారీఖు రోజు ఓటు వేసే ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. చదువుకున్న వ్యక్తి ఎవరు, సేవ ఇవ్వడానికి ఎవరు వస్తున్నారు, గ్రామం మీద బతకడానికి ఎవరు వస్తూ ఉన్నారు, సో ఒక కొత్త వ్యక్తిగా అవకాశం ఎవరికి ఇవ్వాలి, వీటన్నిటిని ఆలోచన చేసి ప్రతి ఒక్క ఓటర్, కాన్కుర్తికి సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసి డిసెంబర్ 14 తారీఖు రోజు మీ ఓటు సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తికి ఓటు అనే ఆయుధం ద్వారా సర్పంచ్ అనే అధికారం ఇచ్చినప్పుడే గ్రామం అనేది ఇంకా ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే స్థానికంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులకు మనం అధికారం ఇవ్వడం వలన అభివృద్ధి అనేది ఇప్పుడు 20 ఇండ్లు వచ్చినప్పుడు ఇంకొక 10 ఇండ్లు కొట్లాడి తీసుకురాగలుగుతారు. ఇప్పుడు ఏ విషయం కానీ కంపెన్సేషన్ ఇప్పుడు 20 లక్షలు సరే దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏమున్నాయి ప్రతి ఒక్కటి తేయగలుగుతారు అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఇవ్వడం వలన. కాబట్టి అధిష్టానంతో కూడా వారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వీటన్నిటిని ఆలోచన చేసుకొని ప్రతి ఒక్క ఓటర్ మీ యొక్క ఓటుని సరైన వ్యక్తికి వేసి మీ యొక్క సరైన వ్యక్తిని ఆ సీట్లో కూర్చోబెడతారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. నమస్తే సార్, థ్యాంక్స్.